హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఈరోజు వ్లాగ్ వచ్చేసి మిక్చర్ చేసుకోవడం ఎలా చూసేద్దాం పదండి. ఒక కప్పు మిక్చర్ అండి, రెడీమేడ్గా మనకి బయట దొరుకుతుంది కదా మిక్చర్, అది తీసుకోండి. అలాగే ఒక బిగ్ సైజ్ టొమాటోని చాప్ చేసుకోండి. అలాగే 2 పచ్చిమిర్చిని కూడా చాప్ చేసుకోండి. అలాగే ఒక బిగ్ సైజ్ ఆఫ్ ఆనియన్ కూడా నీట్గా కట్ చేసుకోండి చిన్న చిన్న ముక్కలుగా. ఒక లెమన్ అండి. ఇవన్నీ మనకు కావాల్సినవి. ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకుని దాంట్లో మిక్చర్ వేసుకోండి. దాంట్లోనే చాప్డ్ ఆనియన్స్, చాప్డ్ మిర్చి, చాప్డ్ టొమాటోస్ కూడా వేసుకుని బాగా కలుపుకోండి. ఒకసారి కలుపుకున్న తర్వాత ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్ కారం యాడ్ చేసుకోండి. అలాగే 1.5 లెమన్స్ కూడా పిండుకోండి. 1.5 పిండండి, ఎందుకంటే పులుపు చూసుకుని వేసుకోండి. ఆల్రెడీ మనం టొమాటోస్ వేసుకున్నాం కదా. కలుపుకున్న తర్వాత దాంట్లో లైట్గా కొంచెం సాల్ట్ తగ్గిందండి, సాల్ట్ వేసుకోండి. ఎందుకంటే మిక్చర్లో ఆల్రెడీ మనకు సాల్ట్ ఉంటుంది కదా. అంతేనండి, అయిపోయింది. చాలా ఈజీగా, చాలా త్వరగా. ఇప్పుడు ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకోండి. చూసారు కదండి ఎంత ఈజీగా, ఎంత మన ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే చాలా ఈజీగా మనం బయట తిరిగే ముంత మసాలా టేస్ట్తో కూడినటువంటి మిక్చర్ అనేది మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నాం. చూసారు కదండి ఎంత బాగా వచ్చిందో. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి కమెంట్ చేయండి నాకు రెసిపీ ఎలా ఉందో. థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై